1740 నుంచి 60 వరకు పీష్వాగా ఉన్నాడు. పీష్వా పదవి స్వీకరించే నాటికి అతని వయస్సు 18. నానాసాహెబ్ అని ప్రజల్లో పేరు. యోధుడు కాకపోయినా పరిపాలనా దక్షతతో తండ్రికే తగ్గువు కాదు. 1749లో ఛత్రపతి సాహు నిస్సంతుగా మరణి ఆయన రాసిపోయిన విల్లు ప్రకారం రాజ్య పరిపాలనాధికారం యావత్తు బాజీరావుకి దొరికింది. పీష్వా పదవి వంశపారంపర్య హక్కుగా స్థిరపడి పీష్వా వాస్తవ రాజ్యాధినేతయ్య. దానికి ప్రతీకగా ప్రభుత్వ పీఠాన్ని పూణేకు మార్చారు. బాజీరావు అంటే అడుగుదాడుల్లో రెడ్డి సామ్రాజ్యాన్ని 4 దిక్కలా బాగా విస్తరింపజేశారు. మహారాష్ట్ర మహోన్నత స్థితిపై మహారాష్ట్ర సైన్యాలు భారతదేశమంతటా వీరవిహారం చేశాయి. మాళవ, గుజరాత్, బుందేల్ఖండ్ మీద మహారాష్ట్ర ఆధిపత్యం స్థిరపడి మహారాష్ట్రను బెంగాల్ మీద పదే జరిపే దాడు తట్టుకోలేక బెంగాల్ నవాబ్ ఒరిస్సాను కట్టవే దక్షిణాదిన మైసూరు తదితర చిన్న మహారాష్ట్రకు లొంగిపోయి కప్పం కట్టారు. 1760లో ఉద్గిల్ వద్ద జరిగిన యుద్ధంలో నైజాం నవాబు చెట్టుగా ఓడిపోయి 62 లక్షల రూపాయల విశాల భూభాగాన్ని సమర్పించుకుని ఉత్తర హిందూస్థానంలో మహారాష్ట్రలో మొఘల్ సింహాసనానికి కీలక 1752లో ఇమద్ ఉల్ ముల్క్ వజీర్ కావటానికి తోడ్పాటిచ్చారు. మొఘల్ సామ్రాజ్యపు కొత్త వజీర్ మహారాష్ట్రుల చేతుల్లో కీలుబొమ్మయ్య. ఢిల్లీ నుంచి పంజాబ్కు పై అహ్మద్ షా అబ్దాలీ ప్రతినిధిని పదవి అబ్దాలీతో తగాద. మహారాష్ట్రలో లేని అమీతుమి చేర్చుకోవడానికి అబ్దాలీ ససైన్యంగా భారతదేశం మీద తిరిగి దాడి చేసి ఉత్తర హిందూస్థానం పైన ఆధిపత్యం కోసం భీషణ సంగ్రామం జరిగింది. మరాఠా సర్దారుల చేతుల్లో నానా బాధలు అనుభవించారు. నవాబ్ నజీబ్ ఉద్దౌలాతో అవధ్ నవాబు మజా ఉద్దౌలాతో అహ్మద్ షా లబ్ధారీ బైత్రి కుదుర్చుకు రానున్న యుద్ధం తాలూకు ప్రాముఖ్యాన్ని గుర్తించిన పీష్వా తన మైనర్ కుమారుడి నాయకత్వంలో ఒక బలమైన సైన్యాన్ని ఉత్తరాదికి ఉరికించారు. పేరుకు ఆ మైనర్ కుమారుడే. అసలు నాయకత్వం అంతా సదాశివరావుదే. పీష్వా సైన్యంలో అత్యంత ప్రధానమైన ఐరోపా తరహా కాల్బలాన్ని ఫిరంగి దళాన్ని ఇబ్రహీం ఖాన్ మహారాష్ట్రకు ఇప్పుడు ఇతర రాజులు కావాల్సి వచ్చారు. కానీ లోగడ వాళ్ళ ప్రవర్తన, రాజకీయ అత్యాస గమనించిన ఉత్తర మహారాష్ట్రులతో సఖ్యతకు విముఖత చూపి రాజపుటానా సంస్థానాల ఆంతరంగిక సంఘటనలు మహారాష్ట్రులు లోగడ జోక్యాలు రాజపుత్రుల వద్ద జరిమానాలు కప్పం గుంజారు. అవధ్ భూభాగం ధనరాజులు కాజేయాలని ప్రయత్నించి పంజాబులో తమ దుశ్చర్యల వల్ల సిక్కు నాయకుల ఆగ్రహానికి కొని తెచ్చుతారు. కాబట్టి మహారాష్ట్ర శత్రువుని ఒంటరిగా ఎదుర్కోవాల్సి వచ్చింది. మొఘల్ వజీర్ ఇమద్ ఉల్ ముల్క్ ఒక్కడే మద్దతు ప్రకటించారు. మరాఠా అగ్రసేనాపతుల మధ్య నిరంతర వైరాలు సాగే. మిగతా విషయాలు రేపు.